హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం లైక్ బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ అంటారు, శంఖం పూలు అని కూడా అంటారు. సో మా ఏరియాలో మేము ఎక్కువగా శంఖం పూలు అని అంటాం అనమాట. ఆ ఫ్లవర్స్తో టీ చేసుకొని అది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దానికి. సో ఆ టీ ప్రాసెస్ అండ్ ఎలా చేస్తారు, ఆ ఫ్లవర్స్ ఎలా ఉంటాయని చెప్పి ఈరోజు చూద్దాం. లెట్స్ డైవ్ ఇన్. ఇవి ఆ పీ ఫ్లవర్స్, బటర్ఫ్లై పీ ఫ్లవర్స్, శంఖం పువ్వులు ఇంకా ఉన్నాయి మీరు చూసినట్టయితే. ఇవన్నీ కూడా కలెక్ట్ చేద్దాం మనం ప్రెసెంట్. ఇవి మనకి అంటే ఫ్రెష్గా దొరుకుతున్నాయి. కొన్ని మెంబర్స్ ఏంటంటే కొంత లైక్ ఈ ఫ్లవర్స్ని డ్రై చేసి వాటిని కొనుక్కుంటున్నారనమాట. కొనుక్కొని వాటిని హాట్ వాటర్లో వేసి సేమ్ ప్రాసెస్, టీ ప్రాసెస్ చేసుకొని తాగుతున్నారు. ఈ పీ ఫ్లవర్కి ఉన్న బ్యాక్ సైడ్ నేను రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసి దీన్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను వీటికి. ఇప్పుడు నేను హాట్ వాటర్ వేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ని ఈ వాటర్లో వేయబోతున్నాం. ఫ్లవర్స్ వేసాము. సో ఇప్పుడు ఇది మనకి బ్లూ కలర్లో కలర్ చేంజ్ అవుతుంది. ఇంట్లో మనం లెమన్ యాడ్ చేస్తే దాని కలర్ ఇంకా చేంజ్ అవుతుంది అనమాట. సో ప్రెజెంట్ మా దగ్గర ఈ గార్డెన్లో లెమన్ లేదు కాబట్టి ఐ షో యూ టేబుల్ లెమన్. సో ఈ టేబుల్ లెమన్ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. అది ఎలా ఉంటుందంటే, సో ఇది ఆ ప్లాంట్ అనమాట. మీరు చూడొచ్చు చిన్న చిన్న లెమన్ ఉన్నాయి. ఇవే టేబుల్ లెమన్. మనం జనరల్గా లెమన్ ఎలాగా హాఫ్కి కట్ చేసుకుంటాం, కానీ ఈ లెమన్ వచ్చేసరికి మనం పీల్ చేస్తాం అనమాట. ఆరెంజ్ ఎలా అయితే పీల్ చేస్తామో దీన్ని కూడా అలానే పీల్ చేస్తాం. నేను ఈ పర్టికులర్ లెమన్ తీస్తున్నాను. ఇది కొంచెం ఇది ఎల్లోగా ఏం రాలేదు, కానీ ఇది బెటర్గా ఉంది అన్నిటిలో. సో ఇదిగో టేబుల్ లెమన్ అన్నమాట. సో ఇది మనం ఇందాక కట్ చేసిన టేబుల్ లెమన్. ఇప్పుడు మనం దీన్ని పీల్ చేస్తాం. పీల్ చేస్తే ఇలా ఉంటుంది, కానీ ఇది చాలా పుల్లగా ఉంటుంది. సో ఇది లాస్ట్, ఇది కంప్లీట్గా పీల్ చేస్తే ఇలా ఉంటుంది. మోర్ లైక్ ఎన్ ఆరెంజ్, బ్లూ కలర్. మనం ఈ పైన ఉన్నవన్నీ, ఈ ఫ్లవర్స్ అన్నీ రిమూవ్ చేసేయచ్చు. మొత్తం అంతా తీసేస్తే ఈ కలర్లో ఉంది. ఇప్పుడు మనం దీనికి యాక్చువల్లీ అందరూ లెమన్ యాడ్ చేస్తారు, నేను టేబుల్ లెమన్ యాడ్ చేస్తున్నాను. ఎలా ఉంటుంది ఒక పని చేస్తాం. చూసారా కలర్ బ్లూ నుంచి, తెలుస్తుందో లేదో, బ్లూ నుంచి కలర్ లైట్గా పర్పుల్ మారుతుంది. నేను ఇంకా ఈ క్యూబ్స్ అయితే ఏమి వేయలేదు, జాగరీ క్యూబ్స్, అవి అలానే ఉన్నాయి. ఇది మాత్రం ఫస్ట్ ట్రై చేసి తర్వాత జాగరీతో పాటు ట్రై చేస్తాను. ఇది మనం ప్రిపేర్ చేసుకున్న బటర్ఫ్లై పీ ఫ్లవర్ టీస్, శంఖం పూలు. ఈ ప్రాసెస్ చాలా సింపుల్, మనం చూసినట్టే. లైక్ హాట్ వాటర్ వేసుకొని ఆ పీ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో ఒక 5 minutes ఇందులో వేసుకుంటే చాలు. ఒక 5 minutes వరకు అలా వాటర్ వదిలేస్తే మనకి కలర్ బ్లూ వస్తుంది అనమాట. దాంట్లో మనం లెమన్ కానీ నేను ప్రజెంట్ టేబుల్ లెమన్ వేసాను. సో లెమన్ కానీ టేబుల్ లెమన్ కానీ ఏదైనా వేసుకొని మనం హనీ వేసుకుంటే బాగుంటుంది. హనీ కాదు అంటే మనం జాగరీ కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ నేను ఓన్లీ దీన్ని టేస్ట్ చేయబోతున్నాను. ఇందులో ప్రజెంట్ జాగరీ అయితే ఏమీ లేదు.
ఇది ఎలా ఉందంటే ఈ ఈ శంఖం పువ్వులు అయితే నాకు టేస్ట్ ఏం తెలియట్లేదు. యాక్చువల్లీ నేను ఇదే ఫస్ట్ టైం తాగుతున్నాను. లైక్ వాటర్లో లెమన్ వేసుకున్నట్టు ఉంది. అట్లా ఫ్లేవర్ అయితే నాకు అంతగా ఏం తెలియలేదన్నమాట. సో దీంట్లో మనం జాగరీ వేసుకుందాం. నేను ఒక క్యూబ్ జాగరీ అనేది దీంట్లో వేస్తున్నాను. ఎక్కువైపోద్దాము. ఈ జాగరీ దాంట్లో ఇప్పుడు చెక్ చేస్తాను టేస్ట్. బాగుంది. జాగరీ వేసిన అయితే ఓన్లీ లెమన్ ప్లస్ వాటర్ కన్నా ఈ జాగరీది బాగుంది. చాలా బాగుంది. ట్రై చేయండి. దీని హెల్త్ బెనిఫిట్స్ చెప్తా అన్నాను కదా. ఈ బటర్ఫ్లై పీ ఫ్లవర్ టీ బెనిఫిట్స్ ఏంటి అంటే ఇది రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. సో మనకి స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది అండ్ కెఫెన్ ఫ్రీ. మనం బ్లాక్ టీ ఆర్ గ్రీన్ టీకి ఆల్టర్నేటివ్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలానే డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ లో బీపీ ఉన్నట్టు కనుక అయితే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోండి. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఒకసారి లైక్ నాట్ సో సజెస్టెడ్ అనమాట. సో ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.